హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్. ఎల్లప్పుడూ ప్రజా గొంతుకై ప్రజా అవసరాలకు గలం విప్పుతున్నటువంటి స్టార్ న్యూస్ తెలుగు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక ముఖ్య రాజకీయ నేతతో మనమున్నాం. సుమారుగా 25 సంవత్సరాల నుండి ఓడినా గెలిచినా అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ అటు రాజకీయంగాను ఇటు డాక్టర్గాను సేవలు అందిస్తూ ప్రజలే నా దేవుళ్ళు అంటూ ఆ యొక్క పయనంలో బడా రాజకీయ నేతలు రాజకీయంగా భూస్థాపితం చేయాలని చూసినప్పటికీ కూడా వాటన్నిటిని ఛేదించుకుంటూ ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ క్రితం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే అత్యధిక మెజార్టీతోటి గెలుపొందినటువంటి నల్లమల్ల ముద్దుబిడ్డ అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశకృష్ణ గారితో మనమున్నాం. సార్ నమస్తే. నమస్కారం. ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా అవసరాల కోసం మీరు ప్రజలకు సుపరిచితులు అయినప్పటికీ కూడా అచ్చంపేట కాన్స్టిట్యున్సీ ప్రజలకందరికీ సుపరిచితులు అయినప్పటికీ కూడా అచ్చంపేట ప్రజల కోరిక మేరకు చిక్కుడు యశ్వంత్ గారు అధికారికంగా రాజకీయాల్లోకి రాబోతున్నారా? ఇది అచ్చంపేట ప్రజల కోరిక. ప్రస్తుతానికి ఆలోచన ఏం లేదు, అంటే ఫ్యూచర్లో ఆలోచన చేస్తాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నేను మా సతీమణి డాక్టర్ అనురాధ, ఆమె 2 సార్లు జడ్పీటీసీకి గెలవటం జరిగింది. నేను 2వసారి ఎమ్మెల్యేను. మేమిద్దరం ప్రజా జీవితంలో బిజీగా ఉంటాం. ఈరోజు కూడా నేను అసెంబ్లీ నడుస్తుంటే తాను వెళ్ళి ఎక్కడెక్కడైతే ఫంక్షన్స్ కానీ ఏదన్నా అటెండ్ అవుతుంది. ఇక అదృష్టవశాత్తు మా ఇంట్లో అందరం డాక్టర్లమే. మా సన్ను జనరల్ సర్జన్ వస్తుంది, మా డాక్టర్ కూడా డాక్టరే. సో ప్రస్తుతానికి ఆలోచన లేదు. ఒక్కటి ఏమిటంటే ఇంట్లో 4 డాక్టర్లు కాబట్టి అటు అచ్చంపేటలో కానీ ఇటు హైదరాబాద్లో కానీ ఒక మంచి వైద్య సేవలు అందించాలని ఒక తపన ఉంది. త్వరలోనే CBM హాస్పిటల్ హైదరాబాద్లో నెలకొల్పబోతా ఉన్నాం. ఐ థింక్ ఇది వితిన్ 10 డేస్లో. సో ఆల్రెడీ మాకు కల్వకుర్తిలో CBM ప్రజా వైద్యశాల ఉంది, నడుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. వీలుంటే అచ్చంపేటలో కూడా స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉంది. మా కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కువ బీద ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఒక ఆలోచన ఉంది. నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత జూన్లో 2024 జూన్ ఒక మెగా సర్జికల్ క్యాంపును పెట్టాం. దానికి రిజిస్ట్రేషన్ చేసుకోమని ఒక 8 డేస్ టైం ఇస్తే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏమిటంటే 200 నుంచి 250 మంది వస్తే ఒక 3-4 డేస్లో చేయొచ్చు అనే ఆలోచన ఉండే. కానీ 1335 మంది వచ్చారు, రిజిస్ట్రేషన్ అయింది. మాకే అసలు సర్ప్రైజ్ అయినాం, ఇంతమంది ఏమిటి అని. తర్వాత అనస్థీషియా అంటే మత్తు కొంతమందికి షూట్ కాలేదు, 762 మందికి ఆపరేషన్ చేయడం జరిగింది. నేను నా కొలీగ్ మా మేడం గైనకాలజిస్టు, మాతో పాటుగా ఇంకో 4 సర్జన్స్ తీసుకొని వితిన్ స్పాన్ ఆఫ్ 45 డేస్లో, అంటే ఒకేసారి అంతమంది చేయలేము, అకామిడేషన్ ఉండదు కాబట్టి చేసినప్పుడల్లా 150, 160, 170, 175 చేసినాం ఒకే రోజు. ఒకే రోజు ఇంత పెద్ద మెగా సర్జికల్ క్యాంపు గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టడం నాకు తెలిసి రాష్ట్రంలోనే ఫస్ట్ టైం. ఈ CBM అంటే చిక్కుడు బాలయ్య మెమోరియల్ మా ఫాదర్ పేరు మీద క్యాంప్ పెట్టడం జరిగింది. బట్ వచ్చిన వాళ్ళకు కూడా అందరికి ఫుడ్ ఫ్రీ, ఒక్కొక్క పేషెంట్కి 2 ఫుడ్ పెట్టాము. మెడిసిన్స్, తర్వాత డ్రెస్సింగ్, పోయేటప్పుడు మందులు కూడా ఎవ్రీథింగ్ ఇది ఫ్రీ. అంటే ఫ్రీ సర్జికల్ క్యాంప్ అంటే ఫ్రీనే. ఇంకా అన్నీ కూడా మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న వాటి అన్నీ కూడా వాడుకోవడం జరిగింది. ఆ క్యాంపు పెట్టే ముందు పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారితో చెప్పినప్పుడు వారు హ్యాపీగా ఫీల్ అయ్యారు, గో హెడ్ అని చెప్పారు. అదేవిధంగా సంబంధిత మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు వారికి చెప్పినప్పుడు మంచి ఆలోచన ఇది చేయమని చెప్పారు. సో ఆ రకంగా ఈ వైద్య సేవలు అందుతూ ఉన్నాయి. అన్నిటికి మించి నేను గెలిచిన 8వ రోజే
ఆర్టీసీ వాళ్ళు నాకు ఏదో ఫెలిసిటేషన్ సన్మానం పెట్టారు. ఆ రోజు అనుకోకుండా ఒక ముసలి ఆవిడ వచ్చింది. వచ్చే సడన్గా నా కాళ్ళ మీద పడ్డది, అయ్యా మమ్మల్ని రక్షించు అది అంటే ఏంటమ్మా అని చెప్తే ఆమెకు పిండం అడ్డం తిరిగింది, ఎవరు ఆపరేషన్ చేయట్లేదు, హైదరాబాద్ పొమ్మంటున్నారు అంటే నగర కర్నూలు వెళ్ళామంటే వెళ్ళాను, అక్కడి నుంచి కూడా రెఫర్ రాశారని చెప్పాను. తీరా నేను అది రిపోర్ట్స్ అన్ని తీసుకొని చూశాను. ఏం పర్వాలేదు నేను వచ్చేస్తానని చెప్పి ఇమ్మడే అక్కడి నుంచి త్వరగా మీటింగ్ కంప్లీట్ చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్, వైద్య విధాన పరిషత్ అచ్చంపేటలో ఏరియా హాస్పిటల్ ఆపరేషన్ చేసాం. పేషెంట్ హ్యాపీగా ఉండే. తర్వాత అది అనుకోకుండా అదంతా వైరల్ అయింది, స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ వైరల్ అయింది. ఏదేమన్నా ఇప్పటికి కూడా ఎక్కడ పోయినా కానీ ఎవరైనా మాకు ఫలాంది కావాలంటే అక్కడ ట్రీట్మెంట్ ఇస్తాం, లేదు సార్ ఫలాంది జబ్బు వచ్చింది ఎక్కడ పోవాలంటే అడ్వైజ్ ఇస్తాం, వీలుంటే మేమే చేయగలుగుతాం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు డాక్టర్గా మేడం గారు మీరు సాఫీగా అవుతుంది, డాక్టర్గా వైద్య సేవలు అందించుకుంటూ ఉన్నారు. రాజకీయంలోకి రావాలని మీకు బలమైన కారణాలు ఏమున్నాయి? బేసికల్గా నాకు పొలిటికల్ నచ్చేది కాదు. ఓకే. నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడు అమరాబాద్ నుంచి కొంతమంది పొలిటికల్ లీడర్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చి నా దగ్గర ఉండేవాళ్ళు. నాకు సింగిల్ రూమ్ ఉండే అప్పట్లో. రెగ్యులర్గా వారం వాళ్ళు ఒకసారి 2 సార్లు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఒక 2-3 రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. అప్పట్లో వాళ్ళనే తిట్టేవారు నేను. అరే ఏం పని ఉంటుందా ఇంత దూరం వచ్చి, ఆ పనులు కావు ఏం కావు, పొలిటికల్ అంటే కొంత అనాసక్తి ఉండేది. అయితే అప్పట్లో నేను అట్లా అన్నప్పుడు ఒక అతను ఉండే, అతను ఇప్పలపల్లి నారాయణ రెడ్డి అని, నీకు రాజకీయం అంటే తెలియదు సార్, ఒకసారి నీకు అంటుకుంటే తెలుస్తుందని చెప్పారు. ఆయన రాజకీయం నేను రాను అని చెప్పాను. బట్ నాకు రాజకీయానికి రావడానికి బలమైన కారణం ఏంటంటే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నేను హాస్పిటల్ పెట్టిన 9వ నెలలో నాకు టికెట్ వచ్చింది. వచ్చిన స్పాన్ ఆఫ్ 9 months. అప్పటికి బాగా ఫేమస్ అయినాం. మా ఫాదర్ పేరు చిక్కుడు బాలయ్య మెమోరియల్ హాస్పిటల్ పెట్టాను. అనుకోకుండా అసలు మామూలుగా ఫేమస్ కాలేదు. ఏ కేసు వచ్చినా చేస్తుంటే అందరిలో అరే మంచి డాక్టర్ అని పేరు వచ్చింది. అది గమనించినటువంటి అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షులు పెద్దలు, ఇప్పుడు నో మోర్, బట్ ఆయన పిలుపు మేరకు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పిలుపు మేరకు రాజకీయ ఆరంగేట్రం చేయడం జరిగింది. ఒక్కసారి నేషనల్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. అక్కడ లోకేష్ బాబు గారు అయితేంది, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అయితేంది. కానీ నేషనల్ పాలిటిక్స్లో కూడా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా సుమారు 4000 కిలోమీటర్ల పైగానే పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసిన వాళ్ళందరూ కూడా అధికారంలోకి వస్తుంటే రాహుల్ గాంధీ గారు మాత్రం అధికారంలోకి రాలేకపోయారు, నరేంద్ర మోడీని ఢీకొట్టలేకపోయారు. ఇక నరేంద్ర మోడీ ఢీకొట్టే సత్తా రాహుల్ గాంధీకి ఉందంటారా కాంగ్రెస్ పార్టీకి? 100% ఉంది. ఇప్పుడు రాజకీయాలలో ఒకటి గుర్తుపెట్టుకోండి, అబద్ధాలు మాట్లాడే వాళ్ళు, హైఫై చేసేవాళ్ళు, లేనిది ఉన్నట్టుగా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఫాస్ట్గా షైన్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారు కూడా అదే, ఇక్కడ కేసీఆర్ గారు కూడా అదే. వీళ్ళు అంటే అబద్ధాల మీదనే బతుకుతున్నారు, వీళ్ళు సోషల్ మీడియా మీద బతుకుతున్నారు. మరి మా గౌరవ ఎంపీ గారు, మరి మాజీ ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు అబద్ధాలు ఆడటం ఆయనకు రాదు, ఇష్టం ఉండదు. రెండవది ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడతాడు, ప్రజల్లో కలిసిపోతాడు. కాకపోతే మరి మోడీ గారు 300-400 సీట్లు అన్నాడు. మేము జస్ట్ దగ్గరకు వచ్చాము, ఒక్క స్టేట్ మాత్రం గట్టి పోటీని ఇచ్చాము. ఒక్క స్టేట్ మేనేజ్ చేస్తే మాదే గవర్నమెంట్. ఒక్క స్టేట్ మధ్యప్రదేశ్ లేకపోతే ఇక్కడ ఏంటి మన బీహార్ గారు, ఏంటి అస్సాం, ఒడిశా, ఒక్క స్టేట్ మేము మేనేజ్ చేయగలిగితే ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉండేవాళ్ళు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఈ అధికారం అనేది కొత్త ఏం కాదు. ప్రజల పక్షాన ఉండాలి, ప్రజలకు పనిచేయాలి అనేది కాన్సెప్ట్. ఇది సెక్యులరిజం పైన ఉన్నటువంటి పార్టీ. మేము గవర్నమెంట్ రావాలి ఇక్కడ పనిచేయం. ప్రజల కోసం పనిచేస్తూ పోతుండే గవర్నమెంట్ వచ్చినా ఓకే, రాకుండా ఓకే. వీఆర్ మెంట్ ఫర్ పీపుల్స్ సర్వీస్, అంతే. ఇది లెక్క. సెంట్రల్ మినిస్టర్ తెలంగాణలో 2 ఉన్నప్పటికీ కూడా కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది. మరి ఆ సెంట్రల్ మినిస్టర్లో ఏమి అడగకపోవడం వలన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనే కారణంతో? 2 కారణాలు. బలమైన కారణం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఏదో రకంగా ఆ పార్టీని వీక్ చేయాలనేది ఒకటి. రెండవది, ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో, మరి కిషన్ రెడ్డి గారు కానీ లేకుంటే బండి సంజయ్ కానీ,
వీళ్ళు అక్కడ బలంగా వాళ్ళ వాదన వినిపించకపోవటం ఒకటి, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేలేకపోవటం ఒకటి, మూడవది ఏంటంటే గట్టిగా ఒత్తిడి తెస్తే మా పదవులు ఎక్కడ పోతామని భయం ఒకటి. ఈ రకమైన కారణాల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ఇక అచ్చెంబేడు కాన్స్టిట్యున్సీ చూసుకుంటే, అచ్చెంబేడు నియోజకవర్గానికి వస్తే, ఇప్పుడు బీజేపీ మీకు రానున్న రోజుల్లో బీజేపీ బలంగా బలపడేటువంటి అవకాశం ఉంది. దాన్ని ఇప్పుడు లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తి పోతుగంటి భరత్ కుమార్ గారు మీకు గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. దాని గురించి మీరేమంటారు? రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు వేరు, అదేవిధంగా అచ్చంపేట వేరు. అచ్చంపేటలో ఎక్కువ దళితులు ఉంటారు, అవును, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీస్ ఎక్కువ ఉంటారు. ఎక్కువ ఈ భారతీయ జనతా పార్టీని ఎక్కువ ఇష్టపడరు వీళ్ళు. ఎందుకు ఇష్టపడరు అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. దాని బలమైన కారణం ఏంటంటే ఈ దళిత వర్గాలను ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ దగ్గర తీయలే. మన మతోన్మాదం, అదేవిధంగా క్యాస్టిజం, రిలీజియను, వీటిని దూరంగా పెట్టింది. ఇప్పుడిప్పుడు ఓట్ల కోసం దగ్గర తీసుకుంటుందే తప్ప నిజంగా ఈ దేశంలో మనుస్మృతి, అదే మతోన్మాదం ఎక్కువ కలిగినటువంటి పార్టీ బీజేపీ. ఈ బీజేపీకి అక్కడ స్టాండ్ దొరుకుతుందని నేను అనుకోను. రెండవ కారణం ఏంటంటే అక్కడ బీజేపీ ఇప్పటి వరకు కంటిన్యూస్ నిలబడ్డ దాఖలాలు లేవు. అక్కడ అచ్చంపేటలో కొన్ని దఫాలుగా ఇప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, మంత్రిగా పనిచేసిన అనుభవం, పోతుగంటి రాములు తనయుడు, అక్కడ వాళ్ళకు పేరు ఉంది. సో దాని ద్వారా బీజేపీ బలపడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి అచ్చంపేట ప్రజల ఒక ఆలోచన ఉంది కొంతమందిది. మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న రాములు గారు అంటే నాకు కూడా గౌరవమే, పోతుగంటి రాములు అంటే. నేను ఆయన కూడా 2-3 సార్లు పోటీ చేసుకున్నాం. అదంతా వేరే, పార్టీలు వేరైనా ఒకరినొకరు మేము ఎప్పుడు విమర్శించుకోము, మంచిగానే ఉంటాం. కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. మొన్న రాములు గారు తనయుడు భరత్ నాకు మంచి క్లోజ్, అవును, మంచిగానే ఉంటాను నాతో. ఆయన లోకల్ క్యాండిడేట్ మొన్న అచ్చంపేట, ఏంటి యాజ్ ఎంపీ క్యాండిడేట్గా ఆయన లోకల్ క్యాండిడేట్. అయితే ఇక్కడ ఈయన తను ఉన్నాడు కదా, నిన్న మొన్న వచ్చిన చూడు మన ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ నుంచి బీఆర్ఎస్కి వచ్చాడు. మేమేమనుకున్నామంటే ఫస్ట్ కాంగ్రెస్ ఉంటుంది, సెకండ్ భరత్ కుమార్ ఉంటాడు అనుకున్నాం, థర్డ్ ఆర్ఎస్ ప్రవీణ్ ఉంటాడు అనుకున్నాం. అంటే మా ఎక్స్పెక్టేషన్. కానీ అది ఏం జరిగిందేమో కానీ బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉంది. ఎగ్జాంపుల్ చెప్తా. 77,830 ఓట్లు మాకు వచ్చినాయి ఫస్ట్ మేము. సెకండ్ 40,000 వచ్చింది ఎవరికి? ఆర్ఎస్ ప్రవీణ్. బీజేపీకి 33,000 వచ్చింది. మాకు బీజేపీకి ఎక్కడ 48,000 చిల్లర మా గ్యాప్. ఆర్ఎస్ ప్రవీణ్ మాకెంత 38,000 చిల్లర. అంటే ఇంత గ్యాప్ ఉంది. మరి మీరు అన్నట్టుగా మరి రాములు గారు మీరు ఇన్ఫ్లుయెన్స్ ఏం పని చేయలే అంటున్నారు. పని చేయలే కదా, మరి దాన్ని ఓట్లను బట్టి తెలుస్తుంది కదా. ఓట్ల బట్టి వాళ్ళు కూడా బాగానే పనిచేశారు. సరే ఏదేమున్నా అవన్నీ రావండి. నేను ఏంటంటే ప్రజలకు మనం ఏం చేస్తున్నాం, మన మీద నమ్మకం ఏంటి? ఫస్ట్ పార్టీ, సెకండ్ క్యాండిడేటు, థర్డ్ లోకల్ అట్మాస్ఫియర్. సో అక్కడ మరి నేను అనుకోవడం ఏంటంటే మరి మోడీ గారి కొంచెం అనబడ్డది, మరి వీరు థర్డ్ ప్లేస్కి వచ్చారు. ఇప్పుడు విచిత్రం ఏమిటంటే 7 నియోజకవర్గాలలో బీజేపీ 5 నియోజకవర్గాలలో సెకండ్ ప్లేస్, 2 నియోజకవర్గాలు థర్డ్ ప్లేస్, ఒకటి అచ్చంపేట, రెండోది కొల్లాం. ఇప్పుడు మేము మొన్న చేసిన సర్వేలలో అచ్చంపేట నియోజకవర్గ ప్రజల కోరిక, సర్పంచులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సర్పంచులు ఎప్పుడెప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్లు నిర్వహిస్తారా గవర్నమెంట్ అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటి వారికి మీ నుండి సమాధానం ఏమిటి? వాస్తవంగా సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టాలని ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఉన్నది. కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల ఆలస్యమైంది. త్వరలోనే నాకు తెలిసి జనవరి లాస్ట్ వీక్లో 99% ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి ఏమిటంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ కాగానే ఎంపీ ఎలక్షన్ వచ్చింది. ఆ ఎంపీ ఎలక్షన్ బీజేపీలో ఉన్నాం. తర్వాత కొత్త గవర్నమెంట్ అన్నీ కూడా సెట్ చేసుకోవడానికి టైం పట్టింది. 100% జనవరిలో, లాస్ట్ వీక్ ఆఫ్ జనవరిలో ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక 6 గ్యారెంటీల గురించి కూడా చాలా మంది ప్రజలు అడుగుతున్నారు. 6 గ్యారెంటీల్లో మళ్ళీ సబ్ గ్యారెంటీస్ కూడా ఉన్నాయి.
అన్నీ కూడా అమలు అయితలేవు, సామాన్య కార్యకర్త వరకు అందట్లేదు పథకాలు అన్నట్టు ఒకటి మాకు సర్వేలో కూడా చెప్పడం జరిగింది ప్రజలు. దాని గురించి మీరు అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? సో 6 గ్యారెంటీలలో నాకు తెలిసి అమలు గాంధీ మహాలక్ష్మి పథకంలో 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చేది పర్ మంత్. అవును, అది అమలు అయితే లేదు. దాదాపుగా అన్ని అమలు అవుతున్నాయి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జరుగుతూనే ఉంది. అవును, దాంట్లో ఎవరు కూడా ఇబ్బంది లేదు, సెకండ్ ఆలోచన కూడా లేదు. మహిళలు ఎవరుంటే వాళ్ళకు ఫ్రీ బస్సు. రెండవది 2 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 200 యూనిట్లు ఉచిత కరెంటు కూడా ఉంది. అది 98% అమలు అవుతుంది. సిలిండర్ 500 రూపీస్ సిలిండర్, రైతు భరోసా. సిలిండర్ విషయంలో ఒక పెద్ద అలిగేషన్ వినపడుతుంది సార్. అది సబ్సిడీ రూపంలో ఎందుకు ఇవ్వాలి, డైరెక్ట్ 500 రూపాయలకే తీసుకొని ఇవ్వచ్చు కదా అన్న అలిగేషన్ కూడా మనకు వినిపిస్తుంది. అంటే ఇది సిలిండర్ పథకం అనేది స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్. సిలిండర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అంటే మీరు అన్నట్టుగానే 500కి ఇచ్చి మిగతా డబ్బులు ఏదో మన వాళ్ళే సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళ స్కీమ్ కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 980 రూపాయలు ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు 980 రూపాయలు పెట్టి తీసుకోవాల్సిందే. అవును, తీసుకున్నాక 480 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ విత్ ఇన్ ఏ వీక్ ఆర్ 10 days లోపల వాళ్ళ అకౌంట్లో జమ చేస్తుంది. అప్పుడేమైతే 500 రూపీసే. ఇంకో లేకపోతే రేపు 1200 అయింది అనుకో 700 రూపాయలు వేస్తాం, లేదు 800 అయింది అనుకో 300 వేస్తాం. ఈ రకంగా మేము 500కి మేము కమిట్ అయినాం కాబట్టి అది ఎంత పెరిగినా ఎంత తగ్గినా 500 రూపాయలకు వీళ్ళు వచ్చే విధంగానే ఇవి వేస్తున్నారు. చాలా మందికి వస్తున్నాయి. నేను మొన్న ఎంక్వైరీ చేశాను, లింగాల మండలంలో మన ప్రొసీడింగ్స్ పెట్టాం, దాదాపు 2,500 మంది మహిళలు వచ్చారు. నేను ఓపెన్గా అడిగాను ఏందమ్మంటే, సార్ కొంతమందికి అయితే 8 రోజుల లోపలే పడుతున్నాయి, కొంతమందికి ఒక 2 days లేట్ అవుతున్నాయి. అటు ఇటుగా ఒక 2-3 రోజులు అటు ఇటుగా 1 week 10 days లోపల అందరికి కూడా ఈ అకౌంట్లో జమ అవుతున్నాయి, నేరుగా అకౌంట్లో పడుతున్నాయి. పెద్ద ఇబ్బంది ఏం లేదు. మంత్రివర్గ విస్తరణలో మీరు ఉండబోతున్నారా? ఇంకా మరి నేను ఉండబోతున్నాను, నేను ఎట్లా చెప్పగలుగుతాను. కానీ ఒకటేమిటంటే అన్నిటికి మించి మా నియోజకవర్గం నుంచే ముఖ్యమంత్రి ఉన్నాడు. అవును, ముఖ్యంగా అంతకన్నా పెద్ద పోస్ట్ ఏముంటుంది రాష్ట్రంలో. రెండవది ఏమిటంటే అదే సీనియర్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అంటే నేను డీసీసీ ప్రెసిడెంట్ పనిచేసిన, వస్తే మంచిదే, రాకపోయినా నాకు పెద్ద అసంతృప్తి ఏం లేదు, నేను పనిచేస్తాను. మా కోరిక ఏముండే, పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, మన ప్రాంతానికి మంచి జరుగుతుంది. నేను అచ్చంపేటలో రాజీవ్ రైతు భరోసా ఒక మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్ నుంచి ఆ స్పీచ్లోనే చెప్పాను నేను. గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు వారు రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ పిసిసి ప్రెసిడెంట్కి ఉంటారు. సో పిసిసి అధ్యక్షులు అవుతారు. రేపు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. వారు ముఖ్యమంత్రి అయితే ఎక్కువ లాభపడే నియోజకవర్గం అచ్చంపేట, తర్వాత కొడంగల్ ఉంటుంది. ఎందుకంటే నేను పుట్టిన ఊరిది కాబట్టి, నల్లమల్ల ముద్దుబిడ్డ కాబట్టి పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని చెప్పాను. నేను అన్నట్టుగా ఊహించినట్టుగానే వారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. మా ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. 2023లో మీరు మొదటిసారి ఎమ్మెల్యే అని అనుకుంటా, ఐ థింక్ 2004లో. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో. అవును. ఇప్పుడు మళ్ళీ మీరు ఎమ్మెల్యే అయ్యారు, మళ్ళీ అధికారంలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది. అచ్చంపేట అలా ఎమ్మెల్యేగా రావడం, అచ్చంపేటలో ఏ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే అదే పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఎందుకు అచ్చంపేటకు స్టేట్ గవర్నమెంట్కు ఉన్న సంబంధం ఏంది, ఆ సెంటిమెంట్ ఏంది? అదేమో తెలియదు కానీ మన ఫస్ట్ నుంచి అది అట్లే వస్తుంది. అది జనరల్గా అచ్చంపేట గెలిచిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్, అంటే ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ గవర్నమెంట్లోకి వస్తుంది అనేది ఒక నానుడి. అది నిజమవుతుంది కూడా. అది ఎందుకు అవుతుంది అనేది మనం చెప్పలేము. గతంలో మీరు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గెలిచినప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే మన అచ్చంపేట ప్రాంత వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సో ఆ ముఖ్యమంత్రి వ్యక్తితోటి మీరు అచ్చంపేట అభివృద్ధిని ఎలా చేస్తారు? అచ్చంపేటని మరో సిరిసిల్ల, మరో సిద్దిపేట, నిన్న అచ్చంపేటలో అసెంబ్లీలో కూడా మాట్లాడినటువంటి సందర్భం, అచ్చంపేట నల్లమల్ల ప్రాంతాన్ని మనం ఊటీగా మార్చబోతున్నారని. ఏంది, ఎప్పుడు మరో ఊటీగా మారబోతుంది అచ్చంపేట? నల్లమల్ల గురించి నేను ఒక 2-3 సార్లు మాట్లాడాను అసెంబ్లీలో. గత అసెంబ్లీ సెషన్లో కూడా మాట్లాడాను. నల్లమల్లలో ఎక్కువ టూరిజం హబ్ చేయడానికి సోర్సెస్ ఎక్కువ. మీకు 18 ప్లేసులు చెప్పాను. ఈ 18 ప్లేసులలో ఒక 4 ప్లేసులకు ఆల్రెడీ 25 కోట్లు ఇచ్చారు. మళ్ళీ సెకండ్ టైం మాట్లాడినప్పుడు 100 కోట్లు ఏమని అడిగాను.
అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్తో కూడా మనం మాట్లాడి తీసుకుంటే బాగా మంచి టూరిజం డెవలప్మెంట్కు అనువైనటువంటి ప్రాంతం ఒకటి. అక్కడ అడ్వాంటేజ్ అంటే 3 అడ్వాంటేజ్లు. ఒకటి, ఈ టూరిజం అబ్బైతే ఈ టూరిజం ఈ ప్లేసెస్కే రాకుండా శ్రీశైలం ప్రతిరోజు 5,000 మంది పోతుంది. అవును, 5,000 మంది రావడం పోవడం జరుగుతుంది. అటు పోయేవాళ్ళు కానీ ఇటు వచ్చేవాళ్ళు కానీ. ఈ 5,000 మందిలో మేము రోజుకు 1,000 మందిని ఈ టూరిజం ప్లేసెస్ తిప్పగలిగితే బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ కేరళలో జటాయువు అని ఒక పక్షి రామాయణంలో ఉంటుంది. ఎక్కడ శ్రీరామచంద్రుని అంటే సీతమహాదేవిని తీసుకొని పోతుంటే ఆ పక్షి అడ్డం పడి రావణాసురుని పడి ఫైట్ చేస్తాడు. ఆయన అక్కడ ఉన్నట్టు వింగ్ అంటే రెక్కలు కొట్టేస్తే కింద పడతాడు. ఆ బొమ్మను 1985 నుంచి ఎస్టాబ్లిష్ చేసి పర్ డే ఒక ప్లేస్లో దే ఆర్ కలెక్టింగ్ 3 to 4 lakhs పర్ డే. చిన్న రోప్వే, టికెట్, రిసార్టు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలను చూపించి కేరళలో వాళ్ళు దే ఆర్ ఎర్నింగ్ పర్ మంత్ 1 crore. చిన్న ప్లేస్ అది. అలాగనే మాకున్న ఐడియా ఏంటంటే నల్లమల్ల హై, లైక్ లండన్ హై, ఒక జాయింట్ వీల్ పెట్టాలి ఎక్కడ ప్రతాపరుద్రుడి కోటలో అనేది ఒకటి ఆలోచన. ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడితే సార్ అది పర్మిషన్ ఇచ్చేది కష్టం అని చెప్తే అట్లీస్ట్ మనం ఒక టవర్ పెడదాం, పెద్ద టవర్ పెడదాం, ఒక 78 feet హైట్లో ఆ టవర్ ఎక్కిద్దాం, లిఫ్ట్ పోవటం రావటం, తర్వాత స్టెప్స్ ఇవన్నీ పెడదామని ఒక ఆలోచన. రెండవది ఏంటంటే మనకు ఈ తలుపుల కురువ అని ఉంటుంది ఒకటి, దాని పక్కనే దర్గా. ఆ దర్గా దగ్గర ఇంకొక 1/2 ఎకరో 1 ఎకరో మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో తీసుకొని కాంపెన్సేటర్ ల్యాండ్ ఇచ్చి అక్కడ నుంచి రోప్వే ఎక్కడికి మన ఉమామహేశ్వరం టెంపుల్కు ఒక 6 kilometers, అది దాదాపు 100 కోట్లు అవుతుంది. అదొకటి. రెండవది అక్కమాదేవి కేవ్స్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది. అక్కడ బ్యాక్ వాటర్ ఆఫ్ ది శ్రీశైలం, ఆ శ్రీశైలం డ్యామ్ బ్యాక్ నుంచి మనం స్టీమర్లు, లాంచర్స్, తర్వాత స్పీడ్ బోట్లు పెట్టేస్తే మన ప్రాంతం తెలంగాణ నుంచి పోయే వాళ్ళు లేకుంటే కర్ణాటక నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ నుంచి అక్కమాదేవి కేవ్స్ చూపించవచ్చు. దాని పక్కనే దత్తపాదాలు, దాని పక్కనే కదిలివనం, ఇంకా పక్కనే ఆక్టోపస్ వ్యూస్, ఇంకా కొంచెం లెఫ్ట్కి వస్తే వజ్రాల మడుగు. ఈ 4 ప్లేసులు ఇవన్నీ చూపించడానికి ఒకటే ట్రావెల్లో పెట్టుకుని బ్రహ్మాండంగా డెవలప్. ఇదంతా 4 సంవత్సరాలు మనకున్న టైంలో కంప్లీట్ చేయగలుగుతారా? స్టార్ట్ చేసిన తర్వాత మాకు మల్లెల తీర్థం ఉంది, అది ఆల్రెడీ అవి ఉన్నదే, దాన్ని ఓపెన్ చేసి రోప్ వేస్తే అది కంప్లీట్ అవుతుంది. ఇక దీన్ని మనం స్టార్ట్ చేసినాక వచ్చిన 1 year or 2 years చేయొచ్చు, పెద్ద పని ఏం కాదు. 1 yearలో కంప్లీట్ చేయొచ్చు. మన బడ్జెట్ ఇంపార్టెంట్, అదొకటి. తర్వాత వ్యూ పాయింట్ మీరు చూసారో లేదో కానీ వ్యూ పాయింట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. తర్వాత సలేశ్వరం, నేను ఈరోజు కూడా చెప్పాను, నేను నిన్న చెప్పినాను, తెలంగాణ అమర్నాథ్. అవును, సాహసోపేతమైన జర్నీ ఉంటుంది, బ్యూటిఫుల్గా ట్రెక్కింగ్ ఇదంతా చాలా బాగుంటుంది. సో అక్కడ కూడా అది మనకు ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఏప్రిల్ మాసంలో అది కార్తీక పౌర్ణమి, ఇది పౌర్ణమి ఉంటుంది. ఆ పౌర్ణానికి దాదాపుగా 5 నుంచి 10 లక్షల మంది వస్తారు. వచ్చి చాలా మంది పాపం చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా కాకుండా ఈ జనవరికి ఒక 9 months, ఒక 3 నెలలు తప్ప 9 నెలలు నడపాలని నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడితే వాళ్ళు కూడా పాజిటివ్గా ఉన్నారు. దాన్ని 9 months నడపాలనేది ఒక ప్లాన్ ఉంది. ఇట్లా ఒక 4, ఈ సంవత్సరం 4 తీసుకుంటాం, నెక్స్ట్ ఇయర్ ఒక 4, ఆ నెక్స్ట్ ఇయర్ ఒక 4, ఆ నెక్స్ట్ 4, ఇలా. అమ్రాబాద్ మండలానికి మీ సొంత మండలం, సాగునీరు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నో గవర్నమెంట్లు వస్తూ ఉన్నాయి, పోతా ఉన్నాయి, ఎంతో మంది ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు. అమ్రాబాద్ మండలానికి మాత్రం సాగునీరు వచ్చేటట్టు లేదు. మీరే ఆ ప్రయత్నంలో ఉన్నారా? 100%. ఇప్పుడు phase 1 1,532 కోట్లు శాంక్షన్ అయింది. అది ఉమామహేశ్వరం రిజర్వాయర్ ఎక్కడంటే బల్మూరు దగ్గర. అది వితిన్ ఏ మంత్లో గౌరవ ముఖ్యమంత్రి గారితో ఫౌండేషన్ ఇప్పించి అది వర్క్ స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ సర్వే మొత్తం అయిపోయింది, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ టు స్టార్ట్. సెకండ్ phase 2 అది 600 కోట్లతో వస్తుంది. అది ఎక్కడంటే చంద్రసాగర్ దగ్గర లిఫ్ట్, ఆ లిఫ్ట్ ద్వారా మనకు దుర్వాసుల చెరువు అని ఉంటుంది మన్ననూరు దగ్గర, దాని కిందనే ధర్మసముద్రం ఉంటుంది, దాని తర్వాత పెద్ద చెరువు, గొలుసు కట్టు చెరువులు ఉంటాయి. ధర్మసముద్రం దగ్గర గతంలో ఉన్న ఎమ్మెల్యే గులాబాలరాజు ఏదో శంకుస్థాపన చేసి ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకం కింద ఏదో కార్యక్రమం చేసిండు. మరి అది ఎంతవరకు అది అక్కడికి ఆగిపోయినట్టుంది. అది ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని వేసిన బండ తప్ప ఏం లేదు. కేవలం ఎలక్షన్ ముందు అడావిడి చేసి మేమేదో చేస్తున్నామని చెప్పి చేసిన ఆర్భాటం తప్ప దాంట్లో ఏం లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే
10 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వం ఉన్నది, 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాడు. మరి ఎందుకు చేయలేదు 10 ఏళ్ళల్లో? ఈ జస్ట్ ఎలక్షన్ ఒక కోడ్ పడ్డ రోజే చేసాను. మీకు విచిత్రం ఏంటంటే కోడ్ పడ్డది మార్నింగ్ పోయి చేసాడు. అంటే ఏదో నేను బండ ఇచ్చినా నాకు ఓట్లు లేవని. కానీ ఆయన నమ్మలే, ప్రజలు నమ్మలే. ఎందుకంటే ప్రజలకు కూడా విశ్వాసం ఎప్పుడు వస్తుంది, మనం కొన్ని పనులు చేసినాక మనం చేస్తామంటే నమ్ముతారు. అసలే చేయకుండా మళ్ళీ చేస్తాంటే ఎవరు నమ్మరు. సార్వత్రిక ఎన్నికల టైంలో ఎలక్షన్ క్యాంపెయినింగ్లో అచ్చంపేటలో అర్ధరాత్రి హైడ్రామా. మీరు ఒక రాయి తీసుకొని అతని క్యాంపెయినింగ్ టైంలో ఉన్నప్పుడు ఒక రాయి విసిరినట్టు, అతను దెబ్బ తాకినట్టు, హాస్పిటల్ అడ్మిట్ అయినట్టు ఏదో సింపతి చేయాలని చూసిండు. పెద్ద సినిమా జరిగింది. అప్పుడు మీరేమైనా కంగారు పడ్డరా? యాక్చువల్గా జరిగింది ఏంటంటే వారు ఏదో నల్ల బండ్లు పెట్టుకుని అడావిడి చేసి 100 కోట్లు చేస్తున్నాం, 200 కోట్లు చేస్తున్నాం అని అంత భయభ్రాంతలకు గురి చేసి, అంటే మమ్మల్ని డిమోరలైజ్ చేయాలని. అవి వచ్చినవా రాలేదా దేవునికి తెలవాలి. ఒకటి ఏంటంటే వాళ్ళ హైదరాబాద్ నుంచి ఫార్చునర్ బండ్లు, తర్వాత ఈ స్కార్పియో బండ్లు తీసుకొచ్చి ఇక్కడ 100 కోట్లు పెడుతున్నాం, అక్కడ 50 కోట్లు పెట్టి 100 కోట్లు 500 కోట్లు పెడుతున్నాం, వంశకృష్ణ తాడికి ఏమున్నాయి, డీజిల్కి పైసలు లేవు, అది ఇది నేనైతే అన్ని చేస్తానని ప్రజల్లో ఒక క్రియేటివ్ చేసిండు. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ బాగా వాడుకున్నాక మా వాళ్ళందరూ నుండి సార్ ఇదేదో వస్తుందంటే ఎక్కడో దగ్గర చూడండి, ఎక్కడో ఒక వెహికల్ మనం ఆపి ఇంకా దాంట్లో ఏమొస్తుందో చూడమని చెప్పినాం. మేము కూడా ఒక 2-3 డేస్ నుంచి మా కార్యకర్తలందరూ కూడా వెంబడించడం జరిగింది. ఒక బండి దొరికిన తర్వాత దాంట్లో బ్యాగులు ఉన్నాయి, వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. నిజంగా డబ్బులు ఉన్నాయంటారు? ఏమో తెలియదు, వాస్తవంగా 2 బ్యాగులు అయితే ఉన్నాయి. బ్యాగులు తీసుకెళ్ళారు. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వన్ సైడ్ పనిచేసింది. 100% వాళ్ళకి బాగా సపోర్ట్ చేశారు. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే మా వాళ్ళు అక్కడ బండి ఆపితే ఎమ్మెల్యే అక్కడే ఉండి కొడుతున్నారని నాకు మెసేజ్ వచ్చింది. అది అప్పుడు 10:30 అవుతుంది. నేను మా వాళ్ళకి ఫోన్ చేస్తే అందరు ఎక్కడెక్కడ ఫీల్డ్లో ఉండరు, రాలా. ఇక మా వాళ్ళు అక్కడ మా ఫోన్ చేసిన అక్కడ నుంచి వాళ్ళు ఏడుస్తున్నారు బాగా. ఇక ఏం చేయాలి, గత్యంతరం లేక నేనే వెళ్ళాను. నేను నాతో పాటు ఇద్దరు, మా గన్మెన్లు 2, తర్వాత 2 ముగ్గురు, మొత్తం కలిసి 3-4 వెళ్ళినప్పుడు బాలరాజు వాళ్ళని కొడుతున్నాడు. నా ముందే వాళ్ళను రాయి తీసుకొని కొడతా ఉన్నాడు. తర్వాత వాళ్ళ కార్యకర్తలు కొడతా ఉంటే ఎమోషనల్ ఫీల్ అయినా నేను. ఎమోషనల్ ఫీల్ అంటే నేను ఏం చేయాలి నాకు అర్థం కాల. ఇక పోలీసులు నా దగ్గరికి వచ్చిండ్రు. ఎస్ఐ వచ్చి సార్ మీరు ఆగాలి సార్. ఏం ఆగడమే, మా వాళ్ళని కొడుతున్నారు, మీరు చూసుకుంటూ ఉన్నారు, ఇదేం పద్ధతి అన్నప్పుడు ఇక మా పిల్లోని కొట్టేవారు బాగా ఏడ్చిండు, కేకలు పెట్టాడు. ఎమోషనల్ ఫీల్ రాయి అయితే పట్టుకున్నాను, దట్స్ ఫ్యాక్ట్. బట్ రాయి పట్టుకున్నా కానీ వేద్దామని అనుకున్నాం, నిజంగా చెప్పాలని వేద్దాం అనుకున్నాం. అప్పటికే అతను బండికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి ఆ రాయిని కిందేసినాం, పోతే ఇసిరినాము. కానీ ఎక్కడ ఎవరికైనా తగలలే. వాస్తవంగా పోలీసు ఆయన పట్టుకున్నాడు. ఫ్యాక్ట్ ఏంటంటే నేను రాయంగా పట్టుకున్నాడు, ఆ రాయిని చిన్నగా అయితే పట్టుకున్నాడు. అది వీడియోలో కూడా ఉంది. ఈయన పోయినాక ఇంటికి పోయి నువ్వు టిఫిన్ చేసి ఇంకా వాళ్ళ పెద్ద మనుషులంతా నువ్వు ఇప్పుడు డ్రామా చేయి, పెద్ద సింపతి వస్తానని చెప్పి పెద్ద డ్రామా చేసి హాస్పిటల్కి వచ్చాడు. హాస్పిటల్కి వచ్చాక కూడా మంచిగా పండుకొని ఎవరెవరు వచ్చినా చూసినాక అప్పటికి ఆయన ఎక్కడి నుంచి ఇంటికి రావాలని ఉండే వారి ఆలోచన. నాకంతా నేను మెసేజ్ తీసుకుంటే కొంతమంది లేదు అపోలో హాస్పిటల్ పోవాలి, పెద్ద నేను క్రియేటివిటీ చేయాలి, పెద్ద సింపతి వస్తుంది నీకు, ఇక వాళ్ళ పని అయిపోయిందని ఎవరు సలహా ఇచ్చిండేమో పోయి అపోలోకి పోయినాక అది ఇది చేసినాక ఎక్కడ దొరికిపోయిందంటే ఏం కాలే ఆయనకు. అసలు ఎవరు వాళ్ళ హరీష్ రావు వాళ్ళ కేటీఆర్ వచ్చినప్పుడు ఏం కట్టులేరు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కట్టుకున్నాం. జోక్ ఏంటంటే ఇక్కడ దెబ్బతంటే ఇక్కడ కట్టుకున్నాం. రైట్ సైడ్ చెప్పిండు అందరికీ, నాకు ఇక్కడ తగిలింది కాదు. బట్ ఎక్కడ కట్టిన లెఫ్ట్ సైడ్ కట్టుకున్నాం. అది విలేకరులు కనిపెట్టింది. దెబ్బకి చూడ ఈయన కట్టిన వరకు అది వైరల్ చేసినాం. ఆయన వంశకృష్ణ గోలబారాజు కొట్టిందంటే నాకు తెలిసి మా అచ్చంపేట ఎవరు నమ్మరు. అవును, ఎందుకంటే నా నేచర్ అది కాదు. అచ్చంపేట నియోజకవర్గంలో నల్లమల ప్రాంతంలో మీరు ప్రతిపక్షంలో చాలాసార్లు ఎలిగేషన్ చేశారు. చాలా వరకు కూడా గుంతలు దొంగతున్నారు. అతను గువ్వల బాలరాజు కాదు, గుంతల బాలరాజు అని కూడా మీరు చాలా వరకు కూడా ఎలిగేషన్ చేశారు. ఏంటి నిజంగానే గుంతలు తవ్వి గన్నులు ఎత్తుకపోయారా? 2 చోట్ల దొరికిండ్రు. ఎక్కడ మీకు ఫస్ట్ దొరికింది రాయలగండి లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్లో, అక్కడ దొరికిండ్రు. వాళ్ళు బ్లాస్ట్ చేస్తే దొరికినప్పుడు ఈయన పేరు కూడా చెప్పిండ్రు. దాన్ని మేనేజ్ చేసుకున్నాడు. గవర్నమెంట్లో ఉన్నాడు, సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి మేనేజ్ చేసుకున్నాడు. ఒక 2 జైలు కూడా పోయించారు ఫస్ట్. సెకండ్ టైం బౌరాపూర్ చెరువు, బౌరాపూర్ జాతర నడుస్తుంది. అక్కడ అమ్మవారు ఉంటారు, శివాలయం ఉంటుంది. శివుని మీద ఒక నంది ఇట్లా ఉండే, పాలరాయితో ఉండే, నేను చూసిన. వీళ్ళ బృందం పోయిన 3 రోజులు అక్కడ క్యాంప్ వేసి ఏదేదో చేసి దాన్ని పలుగొట్టారు. ఆ రాయికి కింద గోడ ఉంటుంది కదా, ఆ గోడకు స్క్వేర్ షేప్లో రాయి ఉంటుంది, దానికి నంది ఉండే పైన
పాల రాయితో ఈ నందిని మలు కొట్టిన రాయిని తీశారు, తీసి మళ్ళీ సేమ్ అట్లా పెట్టారు. అక్కడ దొరికిందని అందరు చెప్తా ఉన్నారు. అదే కాకుండా ప్రతాపరుద్రుని కోట తవ్విండ్రు, అందరూ మ్యాక్సిమం తవ్విండు ఆయన. ఇక్కడ రుసుల చెరువు అని అక్కడ తవ్విండు. ప్రతాపరుద్రుని కోట అయితే ఇక దాంట్లో అందరూ చాలామంది ఉన్నారు, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన అందరినీ వాడుకున్నాడు, వాడుకొని నల్లమలన మాత్రం బాగానే తవ్విండు. తర్వాత ఇక్కడైంది మనం నరసింహుల వాగు, ఓకే, అక్కడ చిన్నజీర స్వామిని తీసుకొచ్చిండు, పెట్టిండు, ఆయన పోయినాక తవ్విండు అనేది రకరకాల 2-3 చోట్ల అయితే దొరికిండు. ఇట్స్ ఫ్యాక్ట్. అది అచ్చంపేటకు హైడ్రా రాబోతుందా? ప్రస్తుతానికైతే గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ వరకే పర్మిషన్ చేశారు హైడ్రా అనేది. అది జిల్లాలకు వస్తే ఎక్కడెక్కడైతే ఆక్యుపై చేసుకున్నా వాటికి తీస్తారు. అది నా ప్రమేయం ఏముండదు, ప్రభుత్వ ప్రమేయం, గౌరవ ముఖ్యమంత్రి గారి ఇన్స్ట్రక్షన్స్ తోటే నడుస్తుంది. అది అక్కడక్కడ కొన్ని చోట్ల ఎన్క్రోచ్ అయింది, స్ట్రెస్ పాస్ అయింది. కాబట్టి మరి బహుశా రావచ్చు, రాకపోవచ్చు, చెప్పనీకి లేదు. అది గవర్నమెంట్ విధి విధానాలు. ఏదో వంశకృష్ణ నేనేది ఐటమ్ తీసుకొచ్చి అక్కడ పెట్టేది ఉండదు. వాళ్ళకి ఇట్లా ఉండి ఎక్కడెక్కడ ఏమైనా ఎంక్రోచ్మెంట్ ఉంటే చూడండి, ప్రజలకు ఇబ్బంది అయితే చూడండి, దాన్ని కొట్టడం అంటే కొట్టేస్తారు. మొన్న జరిగిన సంధ్య థియేటర్ దగ్గర జరిగినటువంటి సంఘటన, అల్లు అర్జున్ గారు అక్కడ రావడం వల్ల అక్కడ ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. దానివల్ల అల్లు అర్జున్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది ఒకరోజు. అది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, గవర్నమెంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయించారని ప్రతిపక్షాలు ఎలిగేషన్ చేస్తున్నారు. దాన్ని మీరు ఏ విధంగా తిప్పికొట్టబోతున్నారు? ఇప్పుడు ఒక్కటి నేను ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, చట్టం అనేది అందరికి ఉండాలి. అవును, అది పెద్దవాళ్ళకు చట్టం చుట్టం కాకూడదు, బీదవాడికి చట్టం పనిచేయకూడదు. ఎవరికైనా చిన్న కామన్ మ్యాన్ నుంచి పెద్ద స్థాయి వరకు ఎవరికైనా ఒకే యాక్ట్ ఉంటుంది, ఒకే చట్టం, ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్. దాని మధ్య కాలంలో చేంజ్ చేశారు, భారత్ న్యాయ అనేది ఎదురు పెట్టారు. ఏది ఉన్నా ఆయన రావటం వల్ల అక్కడ తొక్కిసలాట కావట, బికాజ్ ఆఫ్ హిమ్ ఓన్లీ ఇన్సిడెంట్ వాజ్ హ్యాపెండ్ అండ్ వాళ్ళ మీద బుక్ చేసి తీసుకెళ్ళారు. దాని మీద సామాన్య మానవునికి ఒక నమ్మకం వచ్చింది. అంటే చట్టము అందరి కోసం పనిచేస్తుంది, ప్రభుత్వం కూడా ఎవరిని కాపాడదు, ఎవరు తప్పు చేసినా ప్రభుత్వం చట్టము తన పని తను చేసుకోకపోవడానికి ప్రభుత్వం సహకరిస్తుంది, అడ్డుపడదు, చట్టానికి ప్రభుత్వం అడ్డుపడదు అనేది ఒక మెసేజ్ పంపిండ్రు. అంతే తప్ప అల్లు అర్జున్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏముంటుంది, ఏమన్నా వ్యక్తిగత కక్షలు ఉండవు కదా. కాకపోతే చట్టం అంతే, అది ఒకటే కాదు కదా. నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ కూడా తీసేశారు కదా. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరు తప్పు చేసినా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, ప్రభుత్వం ఎవరిని కూడా కాపాడదు అనేది ఒక మెసేజ్. ప్రతిపక్ష నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన కొనసాగించలేరు అంటున్నారు. దానికి మీరేం సమాధానం చెప్తారు? అది ప్రతిపక్షాలు ఏదో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, లేకుంటే ప్రభుత్వాన్ని భయపెట్టాలి, లేకుంటే ఏదో ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి. ముఖ్యంగా ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని 5 సంవత్సరాలు ఉండదు, మధ్యన పోతుంది, మేము వస్తున్నాం, ఇంకా 6 నెలలు ఓపిక పట్టండి అని చెప్పి కేసీఆర్ ఆ మధ్యకాలంలో మాట్లాడారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కేసీఆర్ మాట్లాడగానే ఎవరు కడియం శ్రీహరి గారు కూడా మాట్లాడారు. అవును, మీకు తెలుసో లేదు, మరి కడియం శ్రీహరి కాంగ్రెస్లోకి వచ్చింది కదా, చాలామంది కాంగ్రెస్లోకి వచ్చేసారు కదా. మాకు ఇప్పుడు అటు ఇటుగా 75-76 మంది ఉన్నారు. అయినా ఇది నేషనల్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఏదో ఇబ్బంది పెట్టాలని చూస్తే ఆ పార్టీలో ఇబ్బంది అవుతుంది. చాలామంది గతంలో కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీని మొత్తం ఖతం చేసేస్తాం అంటే, కాంగ్రెస్ పార్టీ ఒక టైంలో మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదా? చాలా అప్రోచ్ అయ్యిండ్రు. మనం దానికి అటువంటి కాదు, మనం ఫైటర్, నేను ప్యూర్లీ కాంగ్రెస్ మనిషిని. సో అప్పుడు ఏమన్నాడు, కాంగ్రెస్కి లేదు రాష్ట్రంలో, అయిపోయింది దాని పని కాదు అంటే, కాంగ్రెస్ పార్టీ ఒక్క మాటలు చెప్తాను, సర్కారు తుమ్మ చెట్లు చూసినో లేదు మీరు. అవును, ఒక్క చెట్టుని తీసేస్తే 4 ఉడతాయి. కాంగ్రెస్ పార్టీ సర్కారు తుమ్మ చెట్లు ఒకటే. ఒక్క మనిషిని తీసుకుపోతే 4 వస్తారు. దీంట్లో ఉన్న స్వేచ్ఛ కానీ, దీంట్లో ఉన్నటువంటి భావ వ్యక్తీకరణ చేసేటువంటి అవకాశం కానీ, ఇంటర్నల్ డెమోక్రసీ కానీ ఏ పార్టీలో ఉండవండి. అందుకోసం ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎంత 137 ఇయర్స్ దేశంలో ఏ పార్టీ అని ఉందా? బీజేపీ మనమనే 35 ఇయర్స్, టీఆర్ఎస్ టీడీపీలు అంతా మన గుట్టే. కాంగ్రెస్ పార్టీకి ఆ బలం ఉంది. అసలు కాంగ్రెస్ మారిది కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, ఇది ప్రజలది, ఇది వాళ్ళే వారసులు. దీనికి కాంగ్రెస్ పార్టీకి వారసులు ఎవరంటే ప్రజలే. మేమేమంటే దాంట్లో ఉన్నటువంటి
వాళ్ళను గైడ్ చేయడం అంతే తప్ప ఏ వ్యక్తి కోసం వ్యవస్థ, కాంగ్రెస్ పార్టీ ఒక వ్యవస్థ, నాట్ వ్యక్తి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎవరు, ఈ దేశం ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీని ఎవరు ఏం చేయలేరు. కాకపోతే అప్పుడిప్పుడు సోల్తారు కానీ కింద పడిపోరు. ఇది కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది ఇప్పటికి కూడా. రాబోయే కాలంలో కూడా నాకు తెలిసి ఈ రాష్ట్రంలో నెక్స్ట్ వచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. నెక్స్ట్ కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. చూడండి, లెక్క పెట్టుకోండి 100%. ధన్యవాదాలు సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. చూశారు కదా, అచ్చంపేట శాసనసభ్యులు నల్లమల్ల ముద్దుబిడ్డ డాక్టర్ చిక్కుడు వంశకృష్ణ గారితో ముఖాముఖి. చూస్తూనే ఉండండి స్టార్ న్యూస్ తెలుగు. థ్యాంక్ యూ.